నువ్వు ఎవ్వరికి నచ్చకపోవచ్చు, నువ్వెవ్వరికి నచ్చకపోవచ్చు, ఆఖరికి నీకు నువ్వే నచ్చకపోవచ్చు, కానీ నువ్వు నాకు ఇష్టం అంటాడు ఆయన. నువ్వు నాకు ఇష్టం, నువ్వు నాకు ఇష్టం, నువ్వు నాకు నచ్చుతావు. ఏం నచ్చుతావు ప్రభా? నా క్రియలు మంచివి కాదు ప్రభా, నా ప్రవర్తన మంచిది కాదు, నా ఆలోచనలు మంచివి కాదు, నా పద్ధతులు సరైనవి కాదు, నేను ఎట్లా నచ్చుతా ప్రభా? ఆయన అంటాడు, నీవు మంచిదానివని మంచివాడవని నీ కోసం ప్రాణం పెట్టలా, నువ్వేమై ఉన్నావో ఎరిగే నేను నీ కోసం ప్రాణం పెట్టాను, నీవింకా పాపివై ఉండగానే నేను నిన్ను ప్రేమించాను అంటాడు. నువ్వు పరిశుద్ధురాలు అయిన తర్వాత ప్రేమించడం కాదు, నువ్వు పాపివై ఉండగానే నిన్ను చచ్చిపోయేంత ప్రేమించాను. ఆనాడే నిన్నంత ప్రేమించిన నేను ఈనాడు నిన్ను వదిలిపెడతానా? నీ పాపివై విచ్చలవిడి జీవితంలో నీ ఇష్టం వచ్చినట్టు ఊరేగుతున్న దినానే నువ్వు నాకు అసలు నన్ను పట్టించుకోకుండా, నా ఆలోచనలే లేకుండా, రక్షణ అనుభవం లేకుండా, నీ మనసుకు తోచిన జీవితంలో నువ్వు నడుస్తున్నప్పుడే నేను ప్రేమించి నీ కోసం ప్రాణం పెట్టినంతగా నిన్ను ప్రేమించిన వాడిని ఇప్పుడు నిన్ను ఎందుకు మర్చిపోతాను నేను? ఇప్పుడు నువ్వు మారు మనసు పొందావు, బాప్తిస్మం పొందావు, పరిశుద్ధాత్మను పొందావు, పరిశుద్ధంగా బతకడానికి పోరాడుతున్నావు. పొరపాటు నీ వల్ల జరిగితే దాని విషయంలో నలిగిపోతున్నావు. ఆ పాపాన్ని అధిగమించి బ్రతకడానికి నీ వంతు రోషంతో కష్టపడుతున్నావు, తప్పించుకోవడానికి ప్రయత్నం చేస్తున్నావు. నేను గమనించట్లేదా నీ పోరాటాలు, నీ ప్రయాసాన్ని, నీ ఒత్తిడి? ఆనాడే నిన్ను వదిలిపెట్టలా, ఈనాడు వదిలిపెడతానా? నేనైతే వదలను బిడ్డ నిన్ను అంటాడు ఆయన. నిన్ను వదలను, నిన్ను మరువను, నిన్ను నేను ఎత్తుకున్నాను. ఎక్కడంటే చంకనెత్తుకున్నాను.